Happy evening, Varada. My name is Madharava Talari. My serial number is 2. Our mentor name is Sudarshan sir. ఈరోజు నేను మాట్లాడబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఫీడ్బ్యాక్ అబౌట్ బిఫోర్ ఈపీఎస్ 3 ఆఫ్టర్ ఈపీఎస్ 3. జాయిన్ అవ్వకముందు మా యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈపీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నేను మీతో పంచుకోబోతున్నాను. బిఫోర్ జాయినింగ్ ఎలా ఉండేదంటే నా పరిస్థితి, సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడానికే 4-5 సార్లు రికార్డ్ చేయాల్సి వచ్చింది. ఆడియో ఫార్మేషన్ చేయడానికే ఎంత ఉండేదంటే నా పరిస్థితి, గజగజ వణిగిపోయేవాడిని. మాట నోట్ల నుంచి బయటకు వచ్చేది కాదు. పేరు చెప్తే ఊరి పేరు గుర్తుండేది కాదు, ఊరి పేరు చెప్తే క్వాలిఫికేషన్ గుర్తుండేది కాదు. అసలు ఏం చేస్తున్నది చెప్పడానికి కూడా అంత డేర్ సరిపోయేది కాదు. అలా తడబట్లాడుతూ ఉండే మా జర్నీ ఆ రోజు డిసైడ్ అయిపోయాను. నేను దేహానికే తప్ప దాహానికే పనికిరానటువంటి ఆ యొక్క సముద్రపు నీరు ఎగిసెగిసి అలలు పడుతూ ఉంటే అన్నీ తెలివి ఉండి ఏదైనా చేయగలని కెపాసిటీ ఉన్నటువంటి మానవుడు ఎంత అద్భుతంగా చేయగలడు అని కూడా డిసైడ్ అయిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఏ టాపిక్ ఇచ్చినా, ఏ విషయం మీద మాట్లాడమైనా మాకు తోచినంతలో చాలా అద్భుతంగా తయారు చేసినటువంటి ముఖ్యంగా ముగ్గురికి మేము ఎదురుగా నిలబడి చేతులెత్తి దండం పెట్టవలసింది సార్. ఎందుకంటానంటే చెప్పాను కదా, 4-5 సార్లు ఆడియో రికార్డింగ్ చేసి పంపించాను. నా వల్ల కాలే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పడానికి. ఈరోజు అద్భుతంగా చెప్పాలంటే వాడు లేనిదే మేము ఈరోజు లేము. ఇందా చెప్పేవాడు నన్ను అదర్ దాన్ ఎవరో కదా వాళ్ళు ముగ్గురు, సుదర్శన్ సార్, ధీరా సార్, ఇందిరా మ్యామ్. ఎన్ని తప్పులు చేసామండి. చిన్న పిల్లవాడి లెక్క అద్భుతంగా చేసుకుంటే మమ్మల్ని ఒక దారిలో నిలబెట్టేసి మమ్మల్ని ఒక దేనికి పెరిగినటువంటి రాయిని అక్కడ ఉన్నప్పుడు శిల్పి ఏ విధంగా అయితే దాంట్లో ఒక అద్భుతమైనటువంటి రూపురేఖలు తీసుకొస్తాడో మాలో కూడా మిమ్మల్ని మీలో ఏదో దాగి ఉందనేసి ఎక్కడెక్కడ మొత్తం కూడా చిన్న చిన్న తప్పులు గుప్పులు మొత్తం సవరించుకుంటూ మమ్మల్ని మీ ముందు ఈ విధంగా మాట్లాడేటువంటి స్థితికి తీసుకొచ్చారంటే హ్యాట్సప్ టు వాళ్ళ ముగ్గురికి మా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకున్నాను సార్. నిజంగా ఎందుకు చెబుతున్నానంటే ఒక్క మాట చెబుతాను సార్, పర్వతాలు పిండి చేసే సమయం రాని కాళయముడే వచ్చి మన ముందు నిలబడి 1,00,000 కష్టాలు ఒక్కసారిగా మన ముందుకు వచ్చినప్పటికీ కూడా ఓ కార్యశూరుడా అదరకు బెదరకు చెదరకు నీ ముందు అద్భుతమైనటువంటి ఆయుధం ఉంది. అదే నీ యొక్క ఆత్మవిశ్వాసము. నీ ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే నీ యొక్క బానిస అవుతుందో అప్పుడే నీకు విజయము నీ వెంట అవుతుందనేసి ఒక మహానుభావుడు చెప్పాడు సార్. ఇంకంతకంటే మాకేం కావాల్సింది సార్. ఈ కొటేషన్ పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎన్ని చేయలేని వచ్చేసినా కానీ ఎదురు నిలబడి రైట్ ఆర్ రాంగ్ వాట్ ఎవర్ దట్ మేబీ ఏదైనా సరే పట్ట సందర్భం తగ్గట్టుగా మాకు తోచినంతలో ఏదో విధంగా మాట్లాడడం మేము స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఎన్నో తప్పులు వెల్డన్ అని చెప్పుకుంటూ మా యొక్క కరెక్షన్ మొత్తం కూడా సరిదిద్దుతూ మమ్మల్ని ఎంతో సాధ్యమైనంత వరకు విధానంలో తీర్చిదిద్దగలుగుతున్నారు సార్. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి మా యొక్క వందనాలు తెలియజేసుకుంటారు సార్. మేము జీవితాంతం రుణపడి ఉంటాం సార్ వాళ్ళ ముగ్గురికి కూడా. ఎందుకంటారంటే వాళ్ళ ముగ్గురికి వాళ్ళ ముగ్గురిని కూడా తయారు చేస్తే అంటే మన గంపా సార్ కాబట్టి ముందుగా గంపా సార్కి కూడా నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఇంకా సబ్జెక్టులోకి వెళ్తే ఒక్కొక్క టాపిక్ సార్, ఒక్కొక్క స్టైల్లో ఎంత అద్భుతంగా ఉందంటే స్టేజీ మీదకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి ఇప్పుడు అని చూస్తే అర్థమైపోతుంది మీకు. ఇంతకుముందు ఎన్ని ఉండేవి కాదు, నథింగ్. ఎక్కడో పక్కన చూసేవాళ్ళం, ఎవరు చూసినట్టుండేది, జనం కేకలేస్తా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎనీ సెంటర్, ఎనీ ప్లేస్, ఎనీ టాపిక్ హాఫ్ అన్ అవర్ మాట్లాడమంటే గంటలో గడి చేసుకుని కూర్చోమనే కెపాసిటీ మమ్మల్ని తయారు చేశారు సార్. అంత కాన్ఫిడెన్స్ ఇచ్చారు మాలో, ఆ విధంగా తయారు చేశారు. స్టేజీ మీద కూర్చుంటే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, మన బాడీ స్టైల్స్ ఎలా ఉండాలి, మన కనుసైలు ఎలా ఉండాలి, మొత్తాన్ని కవర్ అవుతున్నారా లేదా, ఆడియన్స్కి ఏం అర్థమవుతుందో లేదా, వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెస్ ఎలా ఉంది అనేది మొత్తం కూడా మమ్మల్ని దగ్గర నేర్పించి ఈ విధంగా మాట్లాడే విధానానికి తీసుకొచ్చారు సార్. ఇంతకుముందు బిఫోర్ జాయినింగ్ మా దగ్గర ఇంత విషయం లేదు. మా దగ్గర నిజంగా చెబుతున్నాను సార్, ఇంత విషయం లేదు మా దగ్గర. ఇప్పుడు ఎందుకు మాట్లాడగలుగుతున్నామంటే రాడ్లు తయారు చేస్తారు సార్.
రాడ్లా తయారు చేశారు. ఇప్పుడు ఈవెన్ పిలిచి మన టాపిక్ మీద మీరు ఒక 10 నిమిషాలు, ఒక 20 మినిట్స్ మాట్లాడమంటే ఎక్కడికి వెళ్ళినా సరే మాట్లాడగలరు సార్. అంత అద్భుతంగా తయారు చేశారు. నవరసాల్లో కానీ ఒక టాపిక్ ఎంచుకొని ఆ టాపిక్లో లేక ఆ పోయంలో ఆ యొక్క స్టైల్లో ఒక సెంటెన్స్లో కానీ నవరసాలు పండించుకున్నా కానీ నవరసాలు పండించే స్థాయికి ఎదిగి సార్ మేము. మెమరీటిక్ సింప్లిసిటీ మీద పిల్లలకి ఈ రోజుకి కూడా 24 అవర్స్ ప్యాటర్న్ చెప్పేసి, వీక్లీ టైం టేబుల్ చెప్పేసి వాళ్ళు ఏ విధంగా మెమరీటిక్ సాధించాలి, ఒక స్టోరీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకునేది మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మేము ఈ రోజు మీ ముందు ఎంత అద్భుతంగా మాట్లాడగలుగుతున్నాం అనమాట. స్టార్టింగ్ ఎలా ఉండాలి, మిడిల్ ఎలా ఉండాలి, ఎండింగ్ కొటేషన్ ఎలా ఉండాలి అనేది అద్భుతంగా నేర్చుకోగలిగాము. ఇంతకుముందు మా దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు మేము ఇవన్నీ కూడా సంపాదించుకుని మాల్గొతున్నాడు ఉంటే హ్యాట్సప్ టు గంపా సార్. తర్వాత మాకు క్లాస్ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. ఫైనల్ ఒక మాట చెబుతాను సార్, నా స్టూడెంట్స్ని సపరేట్గా నేను ఇన్స్పైర్ చేసి సార్ మీలాగా మేము కూడా మాట్లాడాలని చెప్పేసి కనీసం ఒక 10 మెంబర్స్ని రెడీ చేసేది సార్. నేను నెక్స్ట్ రాబోయేటువంటి EPS 4లో నేను వాళ్ళని జాయిన్ చేయబోతున్నాను సార్. కొంతమందికి అమౌంట్ లేని వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద పిల్లలు, కొంతమంది మొబైల్ లేని వాళ్ళు ఉన్నారు. ఒకరిద్దరు మొబైల్ కూడా నా దగ్గర నాకు వచ్చినంతలో నేను హెల్ప్ చేస్తానన్నాను సార్. వాళ్ళని ఖచ్చితంగా ఒక మంచి జెమ్స్ లాగా ఒక్కడే మాట చెప్పా. ఎందుకు సార్ ఇవన్నీ అంటే, ఎందుకోనా మీరు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ మాట అనండి ఎందుకనేది, దాని గురించి మీకే అర్థమైపోద్దని ఒకే ఒక మాట చెప్పాను సార్. ఇక నేనేం చెప్పలేదు మీకు. జీవితాంతం మనం బతుకుతాము. ఒక మహానుభావుడు అన్నాడు, నీ పుట్టు గురించి నీకు ఎవరికో తెలియకపోవచ్చు కానీ నీ చావు గురించి మాత్రం ఈ ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకోవాలి. ఒక మాట చెప్పాను సార్ వాళ్ళకి. ఈ మాట వెనకాల వాడికి ఎంతో దాగి అర్థమైపోయింది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సుదర్శన్ సార్ గారికి మరోసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను సార్. జై హింద్, జై భారత్, వందే మాతరం.